ఐ లవ్ యూ మై ఇండియా, భారతదేశ మాతాకి జై, భారత్ మాతాకి జై సెల్యూట్ కొడుతున్నా. ఫస్ట్ ఒకటి భారతీయుడు 2 ఫస్ట్ పార్ట్ అంటే ఒక సెన్సేషనల్ సినిమాది, బ్లాక్ బస్టర్. అప్పుడు చిన్నగా ఉన్న సినిమా వచ్చినప్పుడు ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు అసలు కనెక్ట్ కాలేదు సినిమా భారతీయుడు 2. ఎందుకంటే సినిమా చూస్తుంటే మాత్రం ఒక డిఫరెంట్గా తీసిరు. కాకపోతే ఫస్ట్ హాఫ్ అంతా లాగింది, సెకండ్ హాఫ్ ఒక ఫైట్స్ అక్కడక్కడ పెట్టిరు, ఒక సిద్ధార్థని పెట్టిరు, ఒక సిద్ధార్థ సెంటిమెంట్ పెట్టిరు, అంతకుమించింది ఇంకా ఏం లేదు. ఇలా కమల్ హాసన్ ఫైట్స్ ఒకటి ఓకే అంటే చెప్పుకున్నట్టు మన భారతీయుడు 1 సినిమా ఎంత మనం ఇంట్రెస్ట్గా చెప్పుకున్నామో అప్పట్లో సెన్సేషన్ బ్లాక్ బస్టర్. ఇప్పుడు చెప్పుకున్నట్టు సినిమా లేదు మేడం. అంటే సినిమా కొద్దిగా ఎక్కడనో తప్పిదం జరిగింది, కొద్దిగా సినిమా మాత్రం కొద్దిగా యావరేజ్ అని చెప్పొచ్చు. ఒక సినిమా కమల్ హాసన్ సినిమా అంటే శంకర్ సినిమా అంటే ఒక బ్రాండ్ శంకర్ అంటే, అలాంటి శంకర్ గారు ఈ సినిమా కోసం ఇంత సక్సెస్ఫుల్ అయితే అనుకున్నాం. ఎందుకు అలా సక్సెస్ఫుల్ అదే మేము పర్సనల్ అవ్వటం. ఎందుకంటే ఎంతోమంది ఆడియన్స్ ఇక్కడ మేము చూసే ఆడియన్స్ కాదు, వరల్డ్ మొత్తం ఇండియా మొత్తం చూస్తారు భారతీయుడు. కాకపోతే ఇంకా బాగా తీసుకుంటే ఇంకా బాగుంటుండే. ఎందుకు అలా తీసి నాకు అర్థమవుతలేదు. సినిమా మాత్రం ఒక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ పెట్టుకుని తీస్తుంటే, ఆయన కాంపిటీషన్ ఏఆర్ రెహమాన్ అయితే మంచి దుమ్ము దులిపేస్తుండే. అనిరుద్ మ్యూజిక్ మాత్రం బాత్రూమ్ ఎలా అనిపించింది? అది మాత్రం అది మాత్రం బేకార్ అన్నది. అంటే అవినీతిలో ఎట్లా లంచం అంత ఎట్లా తీసుకొని పేదలను ఎట్లా ముంచిరు, అదొకటి ఫైట్స్ అంటే అది బాగుంది. సీన్స్ అంటే ముందు సీన్స్ ఇంకా బాగుండాలి కదా, అదొకటి బాగా పెట్టిండు. ఒక ఫైట్స్ బాగుంది. అంటే మన ఎమోషన్స్ లేవు, చెప్పుకుంటారు ఎమోషన్స్ లేవు, ఒక ఫీలింగ్స్ లేవు. ఆ ఫీలింగ్స్ లేవు. అంటే శంకర్ సినిమా అంటే ఒకే కోడు, ఒక జెంటిల్ మ్యాన్, ఒక అపరిచితుడు. అంటే చూసినా కూడా మనకి ఎలా అనిపిస్తుంది అంటే అరే మళ్ళా చూడాలి అపరిచితుడు 5 సార్లు చూసినా, ఒక 4 సార్లు చూసినా. అంటే ఫైనల్ గా మిస్ ఫైర్ అయినా అంటే అంటే బాధ అనిపించింది అన్న. ఎందుకంటే శంకర్ అంటే నా ఫేవరెట్. ఆయన సినిమా అంతా భారతీయుడు ఫస్ట్ అలాగా సినిమా లేదు. ఆ సినిమా మనకు ఉద్రేకం వస్తుంది. ఈ సినిమాలో మనకు ఉద్రేకం రాలా. ఎందుకు మీరు అర్థం అయ్యాలి. డైరెక్షన్ ఫాల్ట్ లేకపోతే యాక్టర్ ఫాల్ట్ ఏదో తెలియదు, తీయడం ఫాల్ట్ తెలియదు. హీరో సిద్ధార్థ హీరోయిన్ పాటలు అసలు బాగలేదు. అవి పెట్టకంటే ఒక సినిమా బాగుంది, కాలక్షేపం పాడు చేసి సినిమా నిడి పెరిగిపోయింది. వేస్ట్ తీసారు అనవసరం. కమల్ హాసన్ గారు ఎలా చేశారు మరి? కమల్ హాసన్ ఆ ఏజ్లో కూడా సూపర్ యాక్స్ తీసుకోవాల్సిన పని లేదు. క్లైమాక్స్ ఎలా అనిపించింది సార్ మీకు? క్లైమాక్స్ సూపర్ అండి. సినిమాకి క్లైమాక్స్ ఎక్లెస్ సార్. అంటే లాస్ట్ కు కమల్ హాసన్ గారిని ఏం చేస్తారు? హలో ఏం చేస్తారు కమల్ హాసన్ లాస్ట్? ఏమన్నా మామూలే, ఏం చేస్తారు. ఓకే, సిద్ధార్థ్ గారు ఎలా చేశారు అనుకుంటున్నారు? చెప్పాను కదండి, అసలు యావరేజ్ అండి.